Namaste, welcome to Edu9 Career Guidance, Josh Innovations Private Limited, Edu9 Overseas Consultancy. ఈ నోటిఫికేషన్ మనకి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుంచి రిలీజ్ చేశారండి. ఇది మనకి ఎంబీబీఎస్ కోర్సుకు సంబంధించి కాంపిటేటివ్ అథారిటీ కోటాకి సంబంధించిన సీట్లు ఏవైతే అలొకేట్ చేశారో ఆ సీట్లు ఇప్పటికే మీరు రిపోర్ట్ చేయడం జరిగింది. కాలేజ్కి వెళ్ళి జాయిన్ అవ్వడం కూడా జరిగింది. ఎందుకంటే ప్రతి ఫేజ్ కౌన్సిలింగ్ జరిగిన తర్వాత అలొకేట్ అయిన సీట్లో మనం రిపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడే ఆ సీట్ మన పేరు పైన ఫ్రీజ్ చేస్తారు. దాని తర్వాత మనం సెల్ఫ్ డిక్లరేషన్ కూడా ఇవ్వాలి. అంటే నేను ఫర్దర్ రౌండ్స్లో మనం పార్టిసిపేట్ చేయట్లేదు, నాకు ఫస్ట్ రౌండ్లో ఏదైతే సీట్ వచ్చిందో అది నాకు నచ్చింది, ఇంతటితో నేను కౌన్సిలింగ్ ప్రాసెస్ని ఎగ్జిట్ చేయాలనుకుంటున్నాను అంటే వచ్చిన సీటే నచ్చింది కాబట్టి అందులోనే జాయిన్ అవుతామని చెప్పి మనం సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తాం. అలాంటి కండిషన్ కాకుండా ఎవరైతే కాలేజ్కి రిపోర్ట్ చేశారు, జాయిన్ అయ్యారు, ఇలాంటి వ్యక్తులు ఇప్పుడు ఎగ్జిట్ అవ్వాలనుకుంటున్నారు. సో మరి వాళ్ళకి ఆప్షన్ ఉందా అంటే ఎస్, ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ అయితే కల్పించారండి. మనకి సెప్టెంబర్ 21, 2025 సాయంత్రం 4 గంటల లోపు గనక మీరు ఫ్రీ ఎగ్జిట్ తీసుకుంటే ఓకే, మీ పైన ఎలాంటి పెనాల్టీలు పడవు. సో ఇప్పటికి కాలేజ్లో మీరు రిపోర్ట్ చేస్తున్నా అంటే ఖచ్చితంగా రిపోర్ట్ చేయాలి, జాయిన్ అయి కూడా ఉండాలి. సో మీరందరూ కూడా ఫ్రీ ఎగ్జిట్ తీసుకోవచ్చు. ఓకే, మీరు కనుక ఇప్పుడు ఫ్రీ ఎగ్జిట్ తీసుకుంటే మీరు ఫర్దర్ రౌండ్స్లో పార్టిసిపేట్ చేయడానికి ఎలిజిబిలిటీ లేనట్టే. కానీ మేనేజ్మెంట్ కోటాలో ఏదైతే కౌన్సిలింగ్ జరుగుతుందో ఆ కోటాలో అయితే మీరు అప్లై చేసుకోవచ్చండి. అండ్ ఇప్పటికీ ఫస్ట్ రౌండ్ అయిపోయింది కదా, ఇఫ్ ఇన్ కేస్ మీకు మేనేజ్మెంట్ కోటాలో సీట్ వచ్చినట్టయితే కనుక ఆ సీట్లో మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకే, ఎందుకంటే కాంపిటేటివ్ కోటాలో మీకు సీట్ వచ్చిన సీటు నచ్చవు చాలామందికి, బట్ మేనేజ్మెంట్ కోటాలో మీకు రకరకాల కండిషన్స్ ఉంటాయి, దగ్గర అవ్వచ్చు, కాలేజ్ మంచిది అవ్వచ్చు. సో ఫీజులు ఎక్కువైనా కూడా చాలామంది ఇష్టపడిన కాలేజీలో జాయిన్ అవ్వడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. కాబట్టి మేనేజ్మెంట్ కోటాలో సీట్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు మీరు కాంపిటేటివ్ కోటాలో వచ్చిన సీటు వదులుకోవాలి కదా, సో ఇక్కడైతే ఫ్రీ ఎగ్జిట్ అయిపోండి. ఓకే, ఇక్కడ మీకు ఇంకొక అప్డేట్ ఏంటంటే మనకి కొన్ని సీట్లు అనేవి పెరిగాయని మాట్లాడుకున్నాం. ఓకే, ఆంధ్రప్రదేశ్లో ఒక కాలేజ్లో 30 సీట్స్ అనేవి అడిషనల్గా ఇంక్రీజ్ చేశారు అని చెప్పుకున్నాం. కానీ ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే మీకు అడిషనల్గా ఇంకొక కొత్త కాలేజ్ అనేది వచ్చింది. అండ్ శాంతిరామ్ మెడికల్ కాలేజ్లో ఏదైతే నంద్యాలలో ఉందో ఈ కాలేజ్లో 50 మెడికల్ సీట్లు అయితే ఇంక్రీజ్ చేశారు. సో కొత్తగా వచ్చిన కాలేజ్ ఏంటో చూద్దాం. మనకి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒంగోలులో అయితే 30 సీట్లు అయితే అడిషనల్గా ఇంక్రీజ్ చేయడం జరిగిందండి. మనకి సెప్టెంబర్ 2వ తారీఖున ఎంసీసీ ఏదైతే గ్యారంటీ ఇచ్చిందో ఇంక్రీజ్ చేస్తామంటూ సో ఇంక్రీజ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా కొడంగల్లో కొత్త కాలేజ్, అలాగే ఇంకొక కాలేజ్లో గవర్నమెంట్ కాలేజ్లో సీట్స్ అయితే ఇంక్రీజ్ చేశారు. మనకి ఆంధ్రప్రదేశ్లో ఇంకొక కాలేజ్ అయితే కొత్తగా వచ్చిందండి. అన్నా గౌరీ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్, పరమేశ్వర మంగళం, పుత్తూరు మండల్, తిరుపతి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. సో తిరుపతి జిల్లాలో ఒక కొత్త కాలేజ్ అయితే వచ్చింది 100 సీట్ల ఎంబీబీఎస్ సీట్ల ఇంటేక్తో. ఓకే, ఇంకొక కాలేజ్ ఏంటంటే శాంతిరామ్ మెడికల్ కాలేజ్లో నంద్యాలలో ఉన్న ఈ కాలేజ్లో 50 సీట్లు అయితే ఇంక్రీజ్ చేశారు. మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో ఈ 3 కాలేజెస్లో సీట్స్ ఇంక్రీజ్ అవ్వడం, కొత్తగా రావడంతో మొత్తం 180 సీట్లు అయితే ఇంక్రీజ్ అయింది. ఓకే, సో ఇంకా ఏం చెప్పాలి అంటే మీకు ఫ్రీ ఎగ్జిట్ తీసుకుంటే మీరు ఫర్దర్ రౌండ్స్లో అయితే పార్టిసిపేట్ చేయడానికి అవ్వదు. సో ఎంటైర్ కౌన్సిలింగ్లో మీరు ఎగ్జిట్ అయినట్టే. అండ్ మేనేజ్మెంట్ కోటాలో ఏదైతే సీట్ వస్తుందో అందులో మీరు జాయిన్ అవ్వచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ట్యూషన్ ఫీజు, మనం ఇచ్చిన ఒరిజినల్ సర్టిఫికెట్స్ అనేవి మనం ఏదైతే కాలేజీలో రిపోర్ట్ చేసామో ఆ ప్రిన్సిపల్ అనేవాళ్ళు మనకి ఇచ్చేస్తారు. ఎప్పుడు ఇస్తారు అంటే సెప్టెంబర్ 21, 4 గంటల లోపు ఎవరైతే ఫ్రీ ఎగ్జిట్ తీసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఇస్తారండి. తర్వాత రిపోర్ట్ చేసినా కూడా చెల్లదు. ఓకే, సో ఇప్పుడు ఫేజ్ 1లో ఏదైతే సీటు రిపోర్ట్ చేస్తారో విద్యార్థులు ఆ సీటు వేకెంట్ అయిపోతుంది కాబట్టి ఆ వేకెంట్ అయిన సీట్ని ఫేజ్ 2 కౌన్సిలింగ్లో ఆ రూల్స్కి తగ్గట్టు వాళ్ళు ఫిల్ చేస్తారు. సో ఫేజ్ 2లో ఆ సీట్ అనేది రిలీజ్ అయిపోతుంది, వేరే విద్యార్థులకైతే దాన్ని అలొకేట్ చేస్తారు. ఓకేనా, ఆ సీట్ పైన మనకి ఎలాంటి హక్కు ఉండదు. సో మీరు కనుక ఫ్రీ ఎగ్జిట్ తీసుకుంటే మనం ఎంటైర్గా కౌన్సిలింగ్ నుంచి క్విట్ అయినట్టే. ఓకే, సో ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే ఎవరైతే రిపోర్ట్ చేస్తారో, కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేస్తారు కదా, ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఫ్రీ ఎగ్జిట్ వాడుకోకపోతే ఖచ్చితంగా ఆ సీట్ అనేది మీ పేరు పైన ఉంటుంది. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో రిజైన్ చేయలేరు. 3rd ఫేజ్ అయ్యేంత వరకు కూడా ఆ సీట్ అనేది మీ పేరు పైన ఉంటుంది. ఓకేనా, ఇక్కడ ఇంపార్టెంట్గా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే మీకు ఫస్ట్ ఫేజ్ యొక్క కౌన్సిలింగ్లో సీటు వస్తే మీరు కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేసినా లేదంటే జాయిన్ అయినా ఇప్పుడు వద్దనుకుంటుంటే కనుక ఫ్రీ ఎగ్జిట్ తీసుకోవాలి అంటే కనుక మీరు సెప్టెంబర్ 21, 2025 సాయంత్రం 4 గంటల లోపు అయితే ఫ్రీ ఎగ్జిట్ తీసుకోండి. ఓకే, ఇది వాళ్ళ వీడియో అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.